అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము దేవుని దీపారాధనకి కావాల్సినటువంటి ఒత్తులు ఎలా తయారు చేసుకోవాలనో చూపిస్తానండి. ముందుగా మనము మొత్తం పత్తినంతా కూడా శుభ్రం చేసుకోవాలండి. ఎండబెట్టుకుని కాసేపు అయిన తర్వాత దాన్ని పత్తిలో ఉన్నటువంటి గింజలనంతా కూడా క్లీన్ చేసుకోవాలండి. అన్నీ తీసేసి ఇలా అంతా శుభ్రం చేసుకోవాలండి. చూడండి నేను ఎలా ఒలుస్తున్నా చూడండి. ఇలా చిన్న టిప్ అండి. ఈ పత్తిలో ఉన్నటువంటి గింజలు చాలా గట్టిగా రావండి, కానీ ఎండలో పెడితే చాలా సులువుగా మనకు తీయడానికి వస్తాయి. కాబట్టి మనం ఒక 1 అవర్ అలా ఎండలో పెట్టేసి తీసినామంటే చాలా తొందరగా వచ్చేస్తాయి. అదిగోండి అలా అన్నీ తీసేసి ఇలా శుభ్రం చేసుకోవాలండి. పత్తినంతా కూడా శుభ్రం చేసి పెట్టుకోవాలి. దాని తర్వాత నేను చూపిస్తున్నటువంటి ఇక్కడ కనిపిస్తున్నటువంటి విభూతి, ఇది ఆవు పేడతో తయారైనటువంటి విభూతి అండి. ఇది మంత్రాలయం నుంచి తెచ్చుకున్నాం మేము. ఈ పత్తిని ఇలా 2 వైపులా ఒకేసారి పట్టుకుని మనము ఇలా నలిచినట్టు అనాలండి. ఆ విభూతి కొద్దిగా అంటించుకుని చేతికి ఇలా నలిచినట్టు అన్నామంటే ఒత్తి తయారవుతుంది. తర్వాత ఆ ఒత్తి మనకు బాగా గట్టిగా ముట్టియడానికి కావాలి కాబట్టి ఇంకా కొంచెం పత్తిని పెట్టి ఇలా కొద్దిగా పత్తిని పెట్టి మనము మళ్ళీ నలుచుకోవాలి. చూడండి మళ్ళీ చూపిస్తాను. ఇలా 2 వైపులా అలా పత్తిని కలిపి మనం ఇలా నలచాలి. 2 వేళ్ళను పెట్టి నలిస్తే మనకు ఒత్తి తయారవుతుంది. ఇదిగోండి ఇలా ఇంట్లోనే మనము సులభంగా ఒత్తులు తయారు చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.